ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కార్డు రద్దు అవుతుందట. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ చాలా వాటి కోసం రద్దు చేస్తారు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఏదైనా లోన్ కావాలనుకున్నప్పుడు హోమ్ లోన్కో దేనికో పోయినప్పుడు వాడు ఐటీ రిటర్న్స్ ఉందా అని అడిగినప్పుడు ఈ జీరో రిటర్న్ దాఖలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి దానికి కూడా రేషన్ కార్డు రాదా? ఎట్లా, ఏ లెక్కన? క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలనాధికారుల విచారణట. కింద ఉన్న అధికారులంతా విచారిస్తున్నారట, ఈయన ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా, రేషన్ కార్డు ఉందా, తీసేయాలన్నా, రద్దు చేయాలన్నా అని. కార్డుదారుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్న జీపీఓలు ఐటీఆర్లో ఎక్కువ ఆదాయం కనుక చూపిస్తే కార్డు రద్దయ్యని సమాచారం. రుణాల కోసం ఐటీఆర్ దాఖలు చేసిన చాలామంది ఆదాయం తక్కువ ఉన్న భవిష్యత్ అవసరాల కోసం ఫైలింగ్ అట. జీపీఓల విచారణతో రేషన్ కార్డుదారుల్లో ఆందోళన, ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ విన్నపాలు. ఇప్పుడు ఏదేమైనా ఐటీఆర్ అంటే ఓన్లీ రిటర్న్స్ దాఖలు చేసినంత మాత్రాన అందరూ పెద్దోళ్ళు అని అనుకోవడానికి వీల్లేదు. మీరు అన్ని లెక్కలు చూడాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూడాలి. వాళ్ళ యొక్క గ్రామాల్లో ఎవరైనా చెప్తారు కదా, వాళ్ళు ఉన్నోళ్ళ, బలిసినోళ్ళ, పేదోళ్ళ అని. ఎవరికి చెందాలి రేషన్ కార్డు? అర్హులైన వాళ్ళకి, పేద ప్రజలకు ఆ రేషన్ కార్డు చెందాలి. మీరు అవసరమైతే పేదలని గుర్తించి అనర్హులను తొలగించి ఆ అనర్హులకు పోతున్న డబ్బులని అదే పేదలకి ఇంకా నిత్యావసర సరుకులు ఇంకా పెంచే ప్రయత్నం చేయండి. ఓన్లీ ఇప్పుడు బియ్యం తప్ప ఏమి ఇస్తలేరు కదా, మిగతా ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేయండి కదా. షుగర్, చక్కెర కానీ ఇంకా లేకపోతే ఇంకా రకరకాల నిత్యావసర సరుకులు ఉన్నాయి కదా. గతంలో దాదాపు ఒక 5-6 ఐటమ్స్ వచ్చేవి. ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? బియ్యం ఇచ్చడే ఇదైపోయింది. సో కాబట్టి రేషన్ కార్డు అనేది అర్హులకు మాత్రమే రావాలి. ఇంకా చాలామంది అర్హులు రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేయండి, అనర్హులకి తీసేయండి, తొలగించండి. కానీ కేవలం ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తేనే రద్దు అనేది పెట్టకండి. ఎందుకంటే రకరకాల వాటి కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు. హోమ్ లోన్ కోసం కూడా జీరో రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి కారు ఉంటుంది. కారు ఎందుకు ఉంది అంటే ఆయన వృత్తి అది, ఆయన డ్రైవర్. ఆయన డ్రైవర్ కాబట్టి ఏదో లోన్ పెట్టి కారు తెచ్చుకుంటాడు. అరే ఆయన కారు ఉంది అని చెప్పి నువ్వు కార్డు రద్దు చేస్తే ఎట్లా? అన్యాయం కదా అది. సో ఆ కారు ఎందుకు కొన్నాడు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఏ పరిస్థితిలో కొన్నాడు, ఆయనకు ఉన్న భూమి ఎంత సాగు చేస్తున్నాడు, ఇవన్నీ లెక్కల్ని పరిగణలోకి తీసుకొని డిసైడ్ చేయండి. అనర్హులు చాలామంది బాగా పైసలు ఉన్నోని కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నది, బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా. మీకు రేషన్ కార్డు ఉందా? ఉంటే మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఎంత ఆదాయం చూపించారు? 6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నట్టుగా ఐటీఆర్లో డిక్లరేషన్ ఇచ్చారా? అయితే మీ రేషన్ కార్డు రద్దు అవుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ప్రచారం ఇది. స్వయంగా గ్రామ పరిపాలనా అధికారులే, జీపీఓలే ఈ విషయం చెబుతున్నారట. కానీ ఏదేమైనా అర్హులను తొలగించకుండా అనర్హులను తొలగించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఏదో గ్రామ సభ అంటున్నారు కదా, గ్రామ సభలో పెట్టండి. ఇట్లాంటివి డిస్కస్ చేయాల్సింది గ్రామ సభలో.